చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కథ ఇక కంచికేనా? ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్. సార్ హాయ్ సార్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారి కథ ఇక కంచికేనా? ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే ఏం చెప్తారు సార్? 2014లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అవును హిస్టరీ ఉంది ఆయనకి. అవును 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి ఈయన దూరంగా పెట్టారో తెలియదు. కానీ 2000 అంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు కర్ణం బలరాంకి ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి ఇక ఆమంచి కృష్ణమోహన్ గారి భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా అంటే ఏం చెప్తారు? చీరాల నియోజకవర్గం సంబంధించి బలమైన నాయకుల్లో ఆమంచి కృష్ణమోహన్ ఒకరు. మీరు చెప్పినట్లు 2014లో ఆయన ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. అయినప్పటికీ కూడా నవోదయం పార్టీ అని చెప్పేసి ఆ పార్టీ తరఫున తనదే ఆ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆయన. సో గెలిచి ఆ తర్వాత ఈ పార్టీలో చేరారు. ఇది తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీని కూడా విలీనం చేశారు. అవును చేశారు. మళ్ళీ ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా ఆయన మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యారు. కానీ మొత్తం వైసీపీ గాలి వీసినా గానీ చీరాల్లో మాత్రం కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. బలరాం అప్పుడు టీడీపీ. సో ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత బలరాం వైసీపీలో రావడం మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే బలరాం వైసీపీలోకి వచ్చారో ఈయన ప్రాధాన్యం తగ్గిపోతూ వచ్చింది పార్టీలో, వైసీపీలో. సో అప్పటి నుంచి ఆయన్ని జగన్ పక్కన పెడుతూ వచ్చారు. చీరాల వద్దు, నువ్వు కావాలంటే పర్చూరు తీసుకో అని చెప్పి పర్చూరుకి ఇన్ఛార్జిగా వేశారు. ఈయనకి పర్చూరుకి వెళ్ళడం ఇష్టం లేదు. ఈయన బలమంతా పట్టంతా కూడా చీరాల నియోజకవర్గం. ఎందుకంటే ఆ ప్రాంతం వాడు కాబట్టి, అక్కడ లోకల్ కాబట్టి, పందిలపల్లి వాస్తవ్యుడు ఆయన కాబట్టి చీరాలే కావాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైంది, ఆ పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను కూడా ఆయన తప్పించేసేసి ఎడం బాలాజీ అని ఆయన తీసుకొచ్చారు. సో ఆయన యాక్చువల్గా యుఎస్లో ఉంటున్నారు. సో పర్చూరులో ఆయన నిలబెట్టడం కోసం ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు ఆమంచి కృష్ణమోహన్ అనేది నిజంగా అందరికీ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఆయనకు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ఆల్రెడీ వైసీపీలో ఉన్నటువంటి బలరాం లేదా ఆయన కుమారుడు వెంకటేష్ అంటే బలరాం తను తప్పుకొని కుమారుడికి ఆ సీటు ఇప్పించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు. సో ఒక యువకుడికి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుందని తను కూడా, వైసీపీ నాయకులు కూడా, జగన్ కూడా అనుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి టీడీపీలోకి వచ్చే అవకాశం లేదు ఆమంచి కృష్ణమోహన్. ఈ మధ్య రీసెంట్ గానే ఇంకోలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆమంచిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు ఆయన విమర్శిస్తూ మాట్లాడిన విషయం అందరికీ తెలుసు అక్కడ. సో ఆయనకి టీడీపీలో ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి వెళ్ళటానికి. సో మళ్ళీ ఇండిపెండెంట్గా ఒకవేళ వైసీపీ కనుక బలరాంకో లేకపోతే వెంకటేష్కో ఇస్తే, సో తను మళ్ళీ ఇండిపెండెంట్గా 2014లో ఎలా అయితే కంటెస్ట్ చేశారో అదేవిధంగా ఆయన అక్కడికి వెళ్ళే అవకాశాలు, ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. యజ్ఞమూర్తి గారు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గనక ఆమంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అక్కడ హేమాహేమీలు పోటీ చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ పోటీ చేయబోతుంది. వైసీపీ అభ్యర్థిగా కర్ణం బలరాం గారు లేకపోతే కర్ణం వెంకటేష్ గారు పోటీ చేయబోతున్నారు. వీళ్ళని ఢీ కొట్టి ఈయన గెలవగలరా? ఆ పరిస్థితి ఉందా? అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే చీరాల నియోజకవర్గంలో ఎక్కువ బీసీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ అక్కడ. అది కూడా చేనేత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో అందువల్ల చేనేత వర్గానికి సంబంధించి కనుక ఛాన్స్ కనుక ఇస్తే ఈసారి గెలిచే అవకాశాలు ఉంటాయని ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఏదేమైనా
టీడీపీకి ఈసారి అవకాశాలు వైసీపీకి మించి ఉన్నాయని చెప్పేసి టీడీపీ అక్కడ బలంగా ఉందంటూ కూడా బలంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మొదటి దశలో అక్కడ కంటెస్టెంట్ ఎవరనేది ప్రకటించాల టీడీపీ. సో అభ్యర్థుల విషయంలో కొంత చర్చ నడుస్తుంది ఎవరికి ఇవ్వాలనేది. ఏదేమైనా సరే ఈసారి తెలుగుదేశంకి సంబంధించి అక్కడ ఒక బలమైన అభ్యర్థి వస్తే డ్యామ్ షూర్గా అక్కడ టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తను గనక ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆమంచి కృష్ణమోహన్. సార్ ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా అడగాలి. గతంలో 2014లో ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఈయన సోదరుడు స్వాములు ఈయనకు సపోర్ట్ చేశారు, ఈయనతో పాటే నడిచారు, దగ్గరుండి గెలిపించారు. కానీ ఈసారి పరిస్థితులు అలా ఉండబోవట్లేదు. ఎందుకంటే స్వాములు గారి జనసేనలో చేరారు. జనసేన నుంచి అక్కడ సీటు ఆశించినప్పటికీ కూడా రాని పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ గనక తమ్ముడు ఇండిపెండెంట్ గా అక్కడ పోటీ చేస్తే స్వాములు కూడా ఈయనకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? ప్రస్తుతానికైతే లేదనే చెప్పాలి. ఎందుకంటే తను జనసేన పార్టీలో ఉన్నారు. సో జనసేన టీడీపీ అలయన్స్ వల్ల ఆయన వైసీపీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి ఆయన సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. సో సపోజ్ ఈయన గనక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పొత్తు ధర్మంలో భాగంగా ఒకవేళ ఆయన జనసేన పార్టీలో ఉండి అవకాశం లేదు, బయటకు వచ్చి ఏమైనా చేస్తాడో మనకైతే తెలియదు. సో తను కూడా వేరే ప్రాంతం అంటే చీరాల అనేది జనసేనకు లేదు కాబట్టి అలయన్స్ లో తను అలయన్స్ లో వచ్చి ఆ ప్రాంతంలోనే ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాలో ఏదైనా సరే జనసేన కనుక ఇస్తే అక్కడ పోటీ చేయాలని చెప్పేసి తను అనుకుంటున్నట్టుగా స్వాములు అనుకుంటున్నట్టుగా మనకు సమాచారం. కాబట్టి ఆయన తమ్ముడికి సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. నిజానికి మీరు అన్నట్టు ఆయనకి ఒక పక్కన ఒక కుడి భుజం లాగా ఉండి తమ్ముడికి తనంతా కూడా యాక్టివ్ గా ఉండి పనులన్నీ చక్కబెడతాడు స్వాములు అని చెప్పేసి పేరు ఉంది. ఇప్పుడు ఆయన జనసేనలోకి రావటం వల్ల చాలా వరకు బలహీనపడినట్లే, ఆయన బలం తగ్గిపోయినట్లే ఆమంచికి. సో ఇప్పుడు ఏంటి అనేది ఆయన కూడా ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టున్నాయండి ఈయన మీద. అంటే ఇసుక త్రవ్వకాలు జరిపిస్తున్నారని, నెక్స్ట్ భారీ అవినీతికి పాల్పడ్డారని, కొన్ని స్కాములు ఉన్నాయి ఇతని పేరు మీద అని, రౌడీ షీట్ కూడా ఉంది. కొంతమంది అంటే ఈయనకు అనుకూలంగా పనిచేయని వారిని బెదిరిస్తారు, వాళ్ళ మీద దాడులైనా చేయిస్తారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలో వాస్తవం ఉందా? మీరేవైతే చెప్పారో ఆరోపణలు అనే చెప్పి అవే ఆయనకి ఈరోజు ప్రతికూలంగా మారాయి. ఆయనకి ఒక వైసీపీలో కానీ ఇప్పుడు వైసీపీలో కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ ఆయన మీద ఫిర్యాదులు చాలా పార్టీ అధిష్టానానికి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మీరు అన్నట్టు కొంతమంది మీద భౌతిక దాడులు కూడా ఆయన చేయించారు మనుషుల చేత. ముఖ్యంగా నాగార్జున రెడ్డి అని చెప్పేసి ఒక జర్నలిస్టు మీద జరిగిన దాడులు, చీరాల్లో జరిగిన దాడులు, ఆయన్ని చావబాదటం, అదంతా కూడా ఆయన చాలా మైనస్ అయింది ఆ టైంలో. సో అట్లా అంటే తన మాట వినని వాళ్ళని బలవంతంగా లొంగ తీసుకుంటారని చెప్పేసి, అలాగే భూముల స్వాధీనం అక్రమంగా చాలా స్వాధీనం చేసుకున్నారని, అట్లాగే ఇసుక తవ్వకాలు మీద ఆయన అజమాయిషి, ఆయన కనుసల్లో మొత్తం అంతా కూడా ఆ దందా నడిచేదని, ఇట్లాంటి ఆరోపణలన్నీ కూడా అభియోగాలన్నీ కూడా ఆయన మీద ఉన్నమాట మాత్రం వాస్తవం. ఇవంతా కూడా ఆయనకి కొంత ప్రజా వ్యతిరేకతకి కారణమైంది. బట్ కొన్ని పనులు చేసినప్పటికీ కూడా ఆయన అంటే డెవలప్మెంట్ విషయాల్లో, రోడ్డు వైడనింగ్ ఇట్లాంటి విషయాల్లో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించి చేసినప్పటికీ కూడా ఏవైతే ఆయన ఈ పనులన్నీ చేశారో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక దందా, అలాగే అక్రమ స్వాధీనాలు, దురాక్రమణలు, భూముల దురాక్రమణలు, ఇట్లాంటి అభియోగాలు ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఆయన వ్యతిరేకతకు కారణమయ్యాయి. అందువల్లే ఆయనసారి లాస్ట్ టైం 2019లో ఆ భూమిలో కూడా ఆయన చీరాల నుంచి ఓడిపోవడం జరిగింది. సో అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అంటే ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకమే, కింగ్ కర్తవ్యం అంటారు కదా, అదే పరిస్థితి ఉంది. ఏం చేస్తారని జనాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం చేయబోతున్నారు, వైసీపీకి టికెట్ ఇవ్వకపోతే వైసీపీ తరఫున టీడీపీలోకి వచ్చే అవసరం, ఒకవేళ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గతంలో 2000 నుంచి 2014 వరకు కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన జడ్పీటీసీ మెంబర్ గా గెలిచిన, ఎంపీపీగా గెలిచిన, తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన అంతా కూడా అంటే రోసయ్య అనుచరుడుగా, రోసయ్య శిష్యుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో కాబట్టి మళ్ళీ ఒకవేళ ఈ రెండు పార్టీల్లో అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్తారా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా,